విశాఖ తీరంలో సముద్రంలో 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. జూలై 1వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు మత్స్యకారులు విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లారు. అయితే సముద్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో తిరిగి హార్బర్కు వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తుఫాను కారణంగా మరో గంటలో హార్బర్కు చేరుకుంటామని సమాచారం ఇచ్చారు. అయితే సాయంత్రం 5 గంటలు దాటినా బోటు హార్బర్కు చేరుకోలేదు. అలాగే బోటులో మత్స్యకారుల వద్ద ఉన్న 6 మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయాయి. దీంతో మత్స్యకారుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల జూలై 1వ తేదీన మన హార్బర్ నుంచి బోట్లో 7 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు తిరిగి వచ్చేస్తామని చెప్పి కుటుంబ సభ్యులకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. బోటు డ్రైవరు ప్లస్ ఓనర్ కూడా అతని పేరు కారు చిన్న. ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి 3 గంటలకల్లా వచ్చేస్తామని చెప్పేసి మెసేజ్ అయితే ఆయన ఫోన్లో చెప్పారు. అలాగే బోట్లో ఉన్నటువంటి మిగతా మత్స్యకారులు కూడా కళాశీలు కూడా వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ కి 3 గంటలకు వచ్చేస్తామని చెప్పి తెలియజేశారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడమో ఏంటో తెలియదు. కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళు హార్బర్కి అయితే చేరుకోలేదు. ఎవరి ఫోన్లు కూడా పనిచేయటం లేదు. అన్ని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ ఉంది. ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడు నాకు విషయం తెలిసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే కోస్ట్ గార్డ్ కి మెసేజ్ ఇవ్వమని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి అలాగే మెరైన్ డిపార్ట్మెంట్ కి కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. దయచేసి వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని చెప్పేసి అందరూ క్షేమంగా తిరిగి రావాలని చెప్పి అందరూ కూడా కొంచెం మాకు సపోర్ట్ గా నిలబడండి. మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల జూలై 1వ తేదీన విశాఖ తీరంలో సముద్రంలో 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. జూలై 1వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లారు. తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో హార్బర్కు వచ్చారనుకున్నారు. జూలై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మరో గంటలో వచ్చేస్తామని కూడా సమాచారం ఇచ్చారు. కానీ సాయంత్రం 5 దాటినా ఇంకా వారు చేరుకోకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. దీంతో ఇమీడియట్గా వాళ్ళు ఫిర్యాదు కూడా చేస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ప్రస్తుతం లైవ్లో మా కరెస్పాండెంట్ నరసింహ జనవుతున్నారు. నరసింహ, గాలింపు చర్యలు ఎంతవరకు వచ్చాయి? ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుస్తుందా? ఏం చెప్తున్నారు? మెరైన్ అధికారులు ఏం చెప్తున్నారు? మత్స్యకారు కుటుంబాలు ఏమంటున్నాయి? సతీష్, ఏదైతే ఈ నెల 1వ తేదీన ఏదైతే ఏదైతే వేటకు వెళ్ళిన మత్స్యకారులు 7 గల్లంతైన ఘటన అయితే విశాఖ ఫిషింగ్ హార్బర్లోనైతే ఇప్పటికే వారి కుటుంబాలు అయితే ఫిషింగ్ హార్బర్కి అయితే చేరుకున్నారు. అదేవిధంగా ఏదైతే మరొక అరగంటలో విశాఖ చేరుకుంటారన్న వార్త వారికైతే ఇప్పటికీ కూడా ఆచూకీ తెలియకపోవడంతో అయితే ఇప్పటికీ కూడా ఏదైతే మత్స్యకారుల కుటుంబాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఉదయం నుంచి కూడా ఏదైతే విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్నటువంటి యూనియన్ ఆఫీస్ దగ్గర నుంచి మత్స్యకార కుటుంబాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే మెరైన్ తదితర విభాగాలు కూడా ఆచూకీ కోసం ఇప్పటికే బోట్లు కూడా వెళ్ళినట్టు కూడా అధికార యంత్రాంగం అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద అయితే ఎవరైతే మత్స్యకార కుటుంబాలు, కొందరు యూనియన్ నేతలు, మత్స్యకార నేతలు కూడా కొందరు ఉన్నారు. అదేవిధంగా ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు అయితే మనం అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. చూసుకుంటే ఏదైతే 1వ తేదీన విశాఖపట్నం నుంచి వేటకు వెళ్ళిన కుటుంబాలు ఇప్పటికీ కూడా రాకపోవడంతో మీరు ఏమంటారు అనుకుంటున్నారు? అయితే ఈ పరిస్థితికి అనుకూలంగా భవిష్యత్ అయితే వస్తారా, లేదంటే ఈ క్రమంలో కూడా టెక్నికల్ రీత్యా మరిన్ని ఏమంటుంటారా? జూలై 1వ తేదీని 7 మనుషులతో మరి MM83 నెంబర్ గల బోటు వేటకు బయలుదేరి వెళ్ళిందండి. మరి 1వ తేదీ నుంచి కూడా ఫిషింగ్ చేస్తున్నటువంటి 83 బోటు గల డ్రైవరు, ఓనర్ ఒక్కరేనండి. మరి ఎప్పటికప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్తోనూ ఎప్పుడు కూడా సమాచారం వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. నిన్న ఉదయం జరిగిన సమాచారం ఏంటంటే మరి ఏట అంటే నిన్న అనగా 4వ తేదీ ఉదయాన్ని ఈరోజు ఏట ముగించుకొని సాయంత్రం కల్లా ఫిషింగ్ హార్బర్ వచ్చేస్తామని అంటే చిన్న అని అతను చెప్పడం జరిగింది. చిన్న అని అతను ఓనర్, డ్రైవర్ అతనేనండి. మరి అలాగే కొంతమంది తోటి డ్రైవర్లకు కూడా ఈ గాలి వాతావరణం బాగోలేక చాలా బోట్లు జట్టికే పరిమితం అయిపోయింది. మరి వాతావరణం ముందే ఈ 83 బోట్ అనేది వేటకెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాతావరణం ఇలా ఏర్పడింది. మరి బోటు వేట ముగించుకొని వస్తున్న తరుణంలో మరి గాలి ఎక్కువైంది. మరి కొంతమంది డ్రైవర్లతో ఆయన చెప్పారు, మరి నేను 4-5 గంటలకల్లా 4వ తేదీని జట్టీకి వచ్చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఆ సమాచారం ప్రకారంగా బోటు ఇంకా రాలేదని, ఏమైంది అసలు ఉన్నారా ఇటు కొట్టుకుపోయారని మాలో ఒక ఆందోళన అనేది చెలరేగిందండి. ఏదేమైనా సరే
లేటెస్ట్గా అతను ఈ సంవత్సరం బోట్ కొనుక్కున్నారు. సుమారుగా 20 లక్షలు పెట్టుబడి పెట్టి బయట వాళ్ళు ఎవరు లేరండి. 6 వాళ్ళ కుటుంబ సభ్యులే. వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే చిన్న అన్నయ్య గారు, చిన్న అన్నయ్య కొడుకులు, అలాగే చిన్న ఏరుకోడు అంటే వియ్యంకుడి గారు భీమిలి మండలం చెందిన వ్యక్తి పెద్దనాయపాలెం. అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉన్న డబ్బులు అప్పులు చేసి కష్టపడుకొని దీని మీద బ్రతకాలని ఎంతో ఆశతో మరి ఈ బోటు తయారు చేసుకొని వేటకెళ్ళడం జరిగినది. తీరా మరి 4 గంటలకి 4వ తేదీ 5 గంటలకి బోటు ఫిషింగ్ హార్బర్కి వస్తుందని ఎంతో 1000 కళ్ళుతో ఎదురు చూస్తే బోటు రాపోయేసరికి ఏమైంది ఎట్టయింది అని మరి మా అసోసియేషన్ వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. అధికారులు అయితే ఇప్పుడు సహాయ చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని చెప్తున్నారు. మరి ఎప్పుడైతే మా వరకు వచ్చిందో మేము ఈ సమాచారాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జేడీ ఫిషరీస్ వారికి, అలాగే కోస్ట్ గార్డ్ వారికి, మెరైన్ పోలీసులకి, అలాగే నేవీ వారికి అందరికీ కూడా జరిగినటువంటి సమాచారం చేరవేయడం జరిగినది. మాకు అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మరి విశాఖపట్నంలో మరి కోస్ట్ గార్డ్ షిప్ కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నది. కాకినాడ నుంచి ఆల్రెడీ కోస్ట్ గార్డ్ షిప్ ఒకటి బయలుదేరింది. ఆల్రెడీ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగినది. నేవీ వాళ్ళు ఇంకా ఎలక్ట్ అవుతున్నారని వాళ్ళు కూడా వస్తారు. మెరైన్లు కూడా ఎప్పటికప్పుడు దీని మీద వాచ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద పర్యవేక్షణ చేస్తున్నారు. ఏదేమైనా మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ క్షేమంగా రావాలని మరి ఆ గంగమ్మ తల్లిని మేము కూడా వేడుకుంటున్నాం. ఎందుకంటే నిన్న రావాల్సిన వ్యక్తులే ఎంతవరకు రాలేదంటే ఇది చూస్తున్నట్టు వాతావరణం ఒక రోజుకి బీభత్సమైన గాలిలు వేయడము, అలలు ఉవ్వెత్తిన ఎగిసిపడము, ఈ పరిస్థితిలో బోటు ఏమైంది అనేసి మేమైతే మరి దగ్గరకు వచ్చిన బోటు ఎంతవరకు రాలేదంటే మరి ఏదో విషాదమైన వార్త గురయ్యారని మేము చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామండి. ఏదేమైనా సరే మరి అటువంటి మరి మంచి వార్త మాకు రావాలని మేము భగవంతుని కోరుతున్నాం తప్ప వీళ్ళ మీద ఎటువంటి మరి ఏదో జరిగిందని మరి విషప్రసారం మాకు రాకూడదని చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అధికారులు ఏమంటున్నారండి, ఒకే విశాఖ ప్రాంతానికి చెందిన వారిగా చెప్తున్నారు. వాళ్ళు మా ముక్కం గ్రామం భోగపురం మండలం విజయనగరం జిల్లాకు సంబంధించి వాళ్ళు సార్. మా దగ్గర బంధువులు, అందులో మా మాయ కూడా ఉన్నారు, మేడ చిన్నమ్మరు, వీళ్ళంతా మా కుటుంబం సంబంధించి వాళ్ళే. మరి వస్తానని చెప్పి నిన్న కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ అయితే వచ్చేస్తున్నాను కదా సార్, మేము చాలా సంతోషం. ఎందుకంటే వాతావరణం కూడా బాగాలేదు కదా, ఇంకెందుకు ఒడ్డుకు వచ్చేస్తారని చెప్పేసి పేరెంట్స్ కూడా వాళ్ళ మిసెస్ కూడా చేయడం జరిగింది మా చెల్లికి. అది వచ్చేస్తున్నామ్మా, అరగంటలో మేము చేరిపోతున్నాం అని చెప్పడం జరగదు. మాకు అరగంటలో వచ్చే వ్యక్తులు ఇంతవరకు రావడం వల్ల నైట్ 11 గంటలకు కొద్దిగా ఆందోళన జరిగింది. అరగంట ఇక్కడే కదా దగ్గరలో కదా, అది ఇక్కడ మన ఓడలో గంగవరం ప్రాంతంలో ఉండడం వల్ల అంటే మాకు అనుకున్నట్టు ఈ గాలి తుఫాను ఎక్కువ అవ్వడం వల్ల దీనివల్ల ఏమైనా షిప్పులు కూడా అట్టే వెళ్తున్నాయి కానీ పెద్ద షిప్పులకి ఏమైనా ఆటంకం జరిగిందేమో, మరి షిప్పులకి ఏమైనా దానికి ఏమైనా గురైందా, ఆటికైనా గురై ఉంటారేమో అని అనుకోండి. లేదంటే ఎక్కడికైనా ఉంటే నిజంగా వాళ్ళకేమైనా ఆ సమయంలో ఏమైనా దొరికితే వీస్తారు. నిజంగా సడన్గా బోటు అన్స్పాటెడ్గా తిరగబడిపోతే కింద ఉండిపోవచ్చు. మరి ఆ సడన్లో మరి దానికి సాధారణంగా మరి అలా జరగదు. మరి అక్కడ ఏం జరిగింది అనేది మనం ఎంతగా పూర్తిగా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. లేదు అంటే మరి ఆగిపోయి ఒడిసెట్టు ఉంటే అటు తేలికెళ్ళిపోయి ఉంటారేమో అని చెప్పి అదొక్క మాకు కొంచెం ఆందోళనగా ఉందో ఉంటారేమో అని చెప్పేసి మరి పూర్తిగా తెలియని విషయం మనం చెప్పడం కదా. అయితే నిన్న అరగంటలో వచ్చేవలసిన బోటు రాలేదంటే కొద్దిగా భయం ఆందోళన ఉంది. ఒక నిజంగా ఉంటే ఎంత దూరం వెళ్ళినా జీపీఎస్ కానీ ఫోన్ కానీ ఏదైనా ఇప్పుడు ఈ మధ్యన ఇవి కూడా ఇచ్చారు యావిగేషన్స్, అది నొక్కినా సరే మనకి ఎక్కడున్నా ఇప్పటి సమాచారం మనకు వచ్చేసాను. మరి ఈరోజు ఇప్పటి వరకు రాలేదంటే మాకు భయం ఆందోళనగా ఉంది. మరి దీనివల్ల అధికారులు కూడా గవర్నమెంట్ కూడా దీని మీద ఇమీడియట్గా నావిగేషన్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ త్వరగా తీసుకుంటే వాళ్ళ ప్రాణాలను ఎప్పుడో సడన్గా కొంతమంది ఏది దొరికితే అది పట్టుకొని ఇదే అవకాశాలు కూడా ఉంటాయి. కొద్దిగా సిమ్మర్స్ ఉంటారు కాబట్టి ఎంతకని ఇతరు కొద్దిగా వాళ్ళు కూడా బెంగ వస్తుంది. ఇలాంటప్పుడు కానీ సడన్గా తెలిసిన వెంటనే నావిగేషన్ ముందుకు వెళ్ళి వాళ్ళు ఈ సమాచారం కానీ అందుకుంటే మాత్రం వాళ్ళు కొద్దిగా రక్షించినట్టుగా ఉంటుంది. ప్రాణాలని దొక్కుతాను మా కోరిక సార్ ఇది. థ్యాంక్ యూ సార్. అదే సతీష్, ఏదైతే ఈ పూర్తి యంత్రాంగం అయితే వారిని ఆచూకీ కనుక్కోవడానికి అయితే ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ యంత్రాంగం అయితే ఇప్పటికే బయలుదేరి వెళ్ళిందని చెప్పి ఇక్కడైతే యూనియన్ నేతలు అదైతే బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా సాయంత్రానికల్లా ఏదైతే దీనికి ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి వస్తుందని కూడా వారి ఆచూకీ కూడా కనుక్కుంటారని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది సతీష్. రైట్.